అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా వార్త దేశ చరిత్రలోనే మరో సంచలన తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. దేవాలయాలపై ప్రభుత్వ జోక్యంపై సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవాలయాలపై ప్రభుత్వాల జోక్యాన్ని నిరోధించాలని దాఖలైన పిటిషన్లకు సంబంధించి విచారణను సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్తో సహా 5 రాష్ట్రాల్లోని దేవాదాయ శాఖ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ముగించింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆయా పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం ముగింపు పలికింది. 2012లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకు వ్యతిరేకంగా దయానంద సరస్వతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తెలంగాణ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదులుగా పిటిషనర్లు చేర్చారు. ఇక అన్ని రాష్ట్రాల్లోని కూడా దేవాలయాల చట్టాలని మార్చాలని, అలాగే ప్రభుత్వాల నియంత్రణ నుంచి ఆలయాలను బయటకు తీసుకురావాలంటూ పిటిషనరు దయానంద సరస్వతి ప్రధానంగా తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తగిన విధంగా ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్లో పిటిషనర్ను కోరారు. అయితే అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు ఒకే విధంగా ఉండవని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇక దేవాలయాల విషయంలో ప్రతి రాష్ట్రానికి కూడా ఒక సెంటిమెంట్ అయితే ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. దేవాలయాల ఆచారాలు, సంప్రదాయాలు, ప్రాముఖ్యతలు అన్నీ స్థానిక కోర్టులకు తెలుస్తాయి తప్ప సుప్రీంకోర్టు వాటిని తెలుసుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు చట్టాలు చేసుకుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 32 ప్రకారంగా ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు దేవాలయాల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం కుదరదని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం తేల్చి చెప్పేసింది. ఏదైనా ఉంటే ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించాలని సూచించింది. అంతేకాకుండా ఏమైనా చెప్పుకోవాల్సింది ఉంటే అక్కడే చెప్పుకోవాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.